బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 2026 జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత పాలక వర్గాల పదవీకాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు రాశారు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం సర్పంచ్ల పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్తో ముగుస్తుంది. ఇక వచ్చే ఏడాది మార్చిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల, నగర పంచాయతీల పదవీకాలం ముగుస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం 5 ఏళ్ల పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల సభ్యుల పదవీకాలం పూర్తయ్యే 3 నెలల్లోపు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను 2025 అక్టోబర్ 15 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 లోగా సిద్ధం చేయాలని కోరారు. ఎన్నికల అధికారుల నియామకాన్ని నవంబర్ 1 నుంచి 15 లోగా పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం లాంటి అంశాలు నవంబర్ 16 నుంచి 30 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రిజర్వేషన్లు డిసెంబర్ 15 లోపు ఖరారు చేయాలన్నారు. రాజకీయ పార్టీలతో డిసెంబర్ చివరి వారంలో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. అలాగే 2026 జనవరిలో ఎన్నికలకు నోటిఫికేషన్, అదే నెలలో ఫలితాలు ప్రకటించేలా ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. గ్రానైట్ వ్యాపారులపై మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్.